పోషించిన ఈ రెండు మండలాల నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత వేవ్లో కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎలక్షన్ బ్రహ్మాండంగా మీరందరూ కూడా మీ కష్టంతోనే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా కానీ మేము ఎంపీగా కానీ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మామూలుగా ఓటర్ లిస్టులో మా పేరు ఉంది, ఇంకా ఇబ్బంది ఉండదు అనుకొని మనం ఏమార్పాటుగా ఉంటే ఈరోజు ఓట్లు పోయే పరిస్థితి ఉంది. పెద్దలందరూ కూడా చెప్పినారు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగినాయో, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఓటు 2 ఓట్లతో పోయి ఓట్లు తీసేశాక ఏ విధంగా రిజల్ట్ అంతా కూడా తారుమారైందో, వీటికి ఒక ముఖ్య కారణం ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా వదిలేసింది. హామీలు ఏవైతే ఆ రోజు మన జగనన్న కన్నా ఎక్కువ ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఈ చేయకపోతే కాలర్ పట్టుకోండి లేకపోతే అది ఇది అని అన్ని రకరకాల మాటలు చెప్పి ఇప్పుడు అన్ని అయిపోయినాయి అని చెప్పి సభలు చేసుకుంటా ఉంటారు. ఎవరు అంటే దానికి అర్థం ఇంకెవరు అడిగేదానికి లేదని చెప్పి ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇంకా డెవలప్మెంట్ వర్క్ పూర్తిగా కూడా ఈరోజు అన్ని వదిలేస్తున్నారు. హౌసింగ్ కానీ ఇంకోటి కానీ ఏవి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏవైతే మనం కార్యక్రమాలు చేసామో అవన్నీ కూడా ఈరోజు అడిగే పరిస్థితి కూడా లేదు. పొరపాటున గట్టిగా అడిగితే తిరిగి బూతులు తిట్టి జగనన్నను తిట్టడము, లేకపోతే నాయకులు తిట్టడము, లేకపోతే కేసులు పెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు మళ్ళీ మేము 15 ఏళ్ళు ఉంటాం 20 ఏళ్ళు ఉంటామంటే ఇవాళ ప్లాన్ అంతా కూడా మన ఓటర్ లిస్టులో ఓట్లు పెరికేసో లేకపోతే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో మేనేజ్ చేసో గెలవాలనే ఆలోచనలో ఉండాలని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇస్తే ఖచ్చితంగా మనం దాని ప్రూఫ్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమం అంతా 14వ తేదీ వరకు ఉంటే చివరి వారంలో ఫారం 7 ఇవ్వచ్చు. ఫారం 7 అంటే ఓటర్లు తీసేసేదానికి అబ్జెక్షన్లు ఉండేదానికి ఫారం 7 నింపిస్తారు. సో మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుకునేది ఏమంటే ఆ చివరి వారంలో ఓటర్ లిస్ట్ లో ఓట్లు తీసేదానికి ఫామ్ 7 ఏవి పెట్టారని చెప్పి మన బిఎల్ఓ ద్వారా అదే విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుతాను. ఈ ఓటర్ లిస్టు కార్యక్రమం పూర్తవుతానే చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్నారు, ఈ కార్యక్రమం పూర్తయితానే లోకల్ బాడీలు పెడతానని చెప్పి. దాన్ని బట్టి పంచాయతీల్లో ఎవరైతే ముఖ్య నాయకులు రేపు పోటీ చేయబోతారో లేకపోతే ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా నిలబడిపోతారో, అదేవిధంగా గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ ఓట్లన్నీ కూడా తీసేసే ప్రమాదం ఉందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేసి బిఎల్ఏనే చేయమంటే అది కష్టమైన పని. దాదాపు 1000 ఓట్లకి ఒక మన బిఎల్ఏ ఉన్నారు. ఆ 1000 ఓట్లు ఒక వ్యక్తి చేయడం కష్టంగా ఉంటుంది. మన నాయకులందరినీ కూడా మన బూత్లో కొంచెం వాటిపైన దృష్టి పెట్టి 4-5 రోజులు గట్టిగా పట్టుపడితే ఖచ్చితంగా అయిపోతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. మనం ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు, లీడర్లు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అవి ఎట్లుంటుంది కేసులు హరాస్మెంట్ అనేది నాకు కూడా వ్యక్తిగతంగా అనిపించిన కాబట్టి నాకు కూడా బాగా తెలుసు. మనం పార్టీ పైన అభిమానం ఉందని చెప్పి మనం దీంట్లో ఏమారితే పార్టీకి నష్టం చేసినట్టే అవుతుంది. ఓట్లే లేకుండా పార్టీ ఎట్లా గెలుస్తుందని చెప్పి కూడా మనం ఆలోచించాలి. ఒక్కొక్క దాదాపు మనకు 200 పైచిలుకు బూతులు ఉన్నాయి. 200 పైచిలుకు బూతుల్లో మొన్న ఎలక్షన్లో కూడా ఒక 50 ఓట్లు కానీ బూత్కు లేకపోతే 30 ఓట్లు తగ్గినా కూడా పూర్తి రిజల్టే మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక ఊర్లో 20 ఓట్లే కదా 30 ఓట్లే కదా ఒక బూత్లో అని మనం ఏమార్పాటుగా మన ఓట్లు కానీ మనం పోగొట్టుకుంటే రేపు ఎమ్మెల్యే ఎంపీ రిజల్ట్ కూడా అదేవిధంగా లోకల్ బాడీ రిజల్ట్లు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. దయచేసి అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాలా. మేము ఇంతకన్నా గట్టిగా మిమ్మల్ని సాయం చేయమని చెప్పి ఇంకా ఎలక్షన్ వరకు కూడా ఇంతకన్నా ముఖ్యమైన వేరే విషయం ఉండదు. మన ఓటర్లు కాపాడుకొని మన ఓటర్ లిస్ట్ పైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అందరిని కూడా వేడుకుంటా ఉన్నాను. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే మీరందరూ చూసారు, పెన్షన్లన్నీ తీస్తా వచ్చేస్తున్నారు, అమ్మ ఒడి అంతా తీస్తా వస్తా ఉన్నారు. పక్కన రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి మీకు చెప్తాను. ఎవరైతే ఈ వెస్ట్ బెంగాల్లో కానీ ఇక్కడ కానీ ఓటర్ లిస్టులో ఓట్ లేదో అక్కడ వాళ్ళకు స్కీములన్నీ కూడా తీసేస్తారు.
తీసేసి మీకు ఓటు ఉండే దగ్గర మీకు ఇక్కడ ఓటు లేదంటే ఇది మీ ఊరు కాదు, మీకు ఉండే దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఈ రోజంతా కూడా అక్కడ గొడవలు జరిగే పరిస్థితి. ఇక్కడ కూడా ఈ పథకాల్లో అంతా కూడా మనుషులు తగ్గించాలని చెప్పి ఓటర్ లిస్ట్ లో ఓటు లేకపోతే పథకాలు కూడా తీసేసే ప్రమాదం ఉంది రాష్ట్రంలో. ఇది చంద్రబాబు నాయుడు ప్లాన్ లో భాగం అని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ప్రజలను కూడా మీరు చైతన్యవంతం చేయండి. ఉదాహరణకి ఊర్లో ఓటు లేదంటే మీకు ఇక్కడ సాక్ష్యం, మీరు ఈ ఊర్లో లేదు, మీకు ఓటు లేదు, మీకు ఇక్కడ ప్రూఫ్ లేదు, మీకు ఎక్కడ ఓటు ఉందో అక్కడికి పోండి అంటారు. ఇక్కడ మనం ఓటు తీసేస్తే ఇంకా ఏ ఊర్లో మనకు ఓటు ఉంటుంది? దాన్ని బట్టి ఆ స్కీములు కానీ పథకాలు కానీ ప్రభుత్వ బెనిఫిట్లన్నీ కూడా పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దయచేసి 14వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండి చివరి 7 రోజుల్లో ఏదైతే ఫామ్ 7 ఇస్తారో దానిపైన పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత ఎమ్మెల్యే గారు నేను కూడా ఇక్కడ ఉంటాము. ఏదైనా సమస్యలు ఉన్నా లేకపోతే మేము ఏదైనా పరిష్కరించే విషయాలు ఉన్నా కూడా దయచేసి మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీ అందరితో మాట్లాడిన తర్వాతే అందరూ చెప్పే వినతులు కానీ అవన్నీ కూడా రిజాల్వ్ చేసే ఇక్కడి నుంచి బయలుదేరుతానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను.